చెప్పండమ్మా. వెంటనే పాయసం చెయ్యి. నేను ఒకరింటికి వెళ్ళాలి. అలాగేనమ్మా, బ్రహ్మాండంగా చేస్తాను. అంత అవసరం లేదు. మామూలుగా జస్ట్ యావరేజ్ గా చెయ్యి చాలు. అదేంటమ్మా, మీరెవరికో తీసుకెళ్తున్న పాయసం కదా, కొంచెం రుచిగా చేస్తే తిన్న వాళ్ళకి బాగుంటుంది, పాయసం తీసుకెళ్లినందుకు మీకు బాగుంటుంది. నేను పాయసం తీసుకెళ్లాలనుకుంటుంది మనకి తెలిసిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏదో మాట వరుసకి పలకరించి ఒట్టి చేతులతో వెళ్ళడం ఇష్టం లేక పాయసం తీసుకెళ్దామని. అంతేకాని అద్భుతంగా రుచిగా చేసి వాళ్ళకి తినిపించడానికి కాదు. ఏదైతే ఏంటమ్మా, కడుపుతో ఉంది అంటున్నారు కదా, ఆమెకి పాయసం తినిపిస్తే ఖచ్చితంగా ఆనందపడుతుంది. వాళ్ళు ఆనందపడితే నేను చూడలేను. ఏదో కారణం వెతుక్కొని వాళ్ళ ఇంటికి కావాలని వెళ్తున్నాను. ఈ టైంలో అమ్ముంటుంటే ఎంత సంతోషపడేదో. చూడు రసి, మీరేం చేస్తారో తెలీదు. ఆ గాయత్రి ప్రెగ్నెన్సీ పోవాలి. అవునత్తయ్య, అది సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఈ విషయంలో తొందరపడొద్దు. టైం చూసి దెబ్బ కొడదాం. అవును, వాళ్లకు అనుమానం రాకుండా మన చేతికి మట్టి అంటకుండా ప్లాన్ చేయాలి. నువ్వు ఇక్కడికి? అమ్మా, అది ఏం అక్కర్లేదు, నువ్వు లోపలే కూర్చో. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. చూసావా యశోదా, ఈ రోజు నా కన్నయ్య చాలా ఆనందంగా ఉన్నాడు. అవునత్తయ్య. జాగ్రత్త. అమ్మో, జాగ్రత్త బామ్ గారు. దెబ్బలేం తగలేదు కదా? ఏంటి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేనెందుకు వచ్చాననే కదా? కంగ్రాట్స్ గాయత్రి, నువ్వు తల్లివి కాబోతున్నావంట కదా. ఈ విషయం తెలిసే పాయసం చేయించి మరీ తీసుకొచ్చాను.
నోరు తీర్చేసుకో. అమ్మ ఏం పెడుతుందో. నువ్విచ్చే ఈ స్వీట్ నీ పలకరింపు నాకు అవసరం లేదు. అసలు నువ్వెందుకొచ్చావు? ఇంటికొచ్చిన వాళ్ళతోటి ఇలాగేనా మాట్లాడేది? బ్యాడ్ గర్ల్. బాలా, నేను బ్యాడ్ గర్ల్ ఏంటి? అవును, నువ్వు బ్యాడ్ గర్ల్ వే. నేనేమి మీ చెడు కోరి రాలేదు, విష్ చేద్దామని వచ్చాను. ఆంటీ, మంచి ఉద్దేశంతో వస్తే ఇలా అవమానిస్తారా? ఇంటికి శత్రువు వచ్చిన ఆతిథ్యం ఇవ్వటం మన ఆచారం కదమ్మా. బామ్మగారు, ఈ పాయసంలో నేను ఏమైనా కలిపానని డౌట్ ఏమి? కావాలంటే నేను తినేస్తాను. గాయత్రి, ఆ పాయసం తీసుకోమ్మా. నేను మంచిదాన్ని, కానీ కొంతమంది చెడుగా చిత్రీకరించారు. ఇవాళ కూడా బామ్మగారు కింద పడబోతుంటే నేనే కాపాడాను.